Sri Lakshmi, the founder and trustee of Cure SMA Foundation, co-founder and trustee, a Pan India organization, and we are looking after the kids suffering from spinal muscular atrophy, SMA in short. Spinal muscular atrophy is a very rare genetic and neuromuscular disorder which makes the muscles of the body very weak, and so the children have difficulty right from the beginning, maybe to sit, to crawl, to stand and to walk, etc. And mostly they are confined to their wheelchairs. So cure, and another important thing is we are working towards the prevention of the disease. This disease, though it is genetic, it can be prevented. So we want to create the awareness, because unless there is an awareness of the disease, the preventive actions cannot be taken by the people. So we run Ride for SMA is an initiative in this direction. This is an awareness event where more than 2,000 people will participate and will walk to create the awareness for spinal muscular atrophy. So we want the people to come and understand and see to it that they do not spread the disease more, and we can prevent the disease for further generations. This is mainly our aim, and we also want to bring the government's interest towards this, to understand the challenges the children are going through, and there is a medicine available for them, treatment is available, and so they can help us, support us, and help the children live a dignified life. Now today with me, we are having Dr. Ramesh Konanki, pediatric neurologist from Rainbow Hospital, and Dr. Sunita from Institute of Genetics, fetal medicine specialist, and Dr. Satish, Mr. Satish, he is the regional coordinator of Cure SMA India, and Commandant N.V. Ramarao, he is also a member of Cure SMA India. And we also have Mr. Mohsen, Mr. Abhiram, and Mr. Noor from Cure SMA India today. So I request Dr. Ramesh Konanki to speak a few words. అందరికీ నమస్కారం అండి. నేను చిన్నపిల్లల న్యూరాలజిస్ట్ని. గత 13-14 సంవత్సరాలుగా నేను SMA ఉన్న పిల్లల కేర్, మెడికల్ కేర్ పాయింట్ అంటే నేను చూస్తున్నాను. 3-4 సంవత్సరాల క్రితం ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ శ్రీలక్ష్మి గారు చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ ఏం లేకుండా 2019 నుంచి 3 మెడిసిన్స్ వచ్చాయి. కానీ అన్ఫార్చునేట్గా ఇవి ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఈవెన్ అంటే మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా భరించలేనంత ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ పబ్లిక్లో కొద్దిగా అవగాహన పెంచడానికి SMA గురించి. ఎందుకంటే కొద్ది వరకు నివారించదగ్గ జన్యులోపం ఇది. అంటే మేడం చెప్తారు, జెనెటిక్ స్పెషలిస్ట్, ఫీటల్ మెడిసిన్ డాక్టర్ చెప్తారు ఎలా ముందే ఎలా కనిపెట్టవచ్చు, గతంలో ఉన్నప్పుడే ప్రివెంట్ చేయడానికి, ఎలా నివారించేది. సో మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. రెండోది, ఇప్పుడు చాలా మటుకు SMA ఉన్న పిల్లలతో చాలామంది పేరెంట్స్ పోరాడుతున్నారు లిటరల్గా. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుతున్నది. మెడిసిన్స్ ఖర్చు, వాళ్ళ రెగ్యులర్ ఫిజియోథెరపీ కానీ వేరే మెడిసిన్స్, ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి, వాళ్ళకి న్యూమోనియా తొందరగా వస్తుంది. సో వాటికి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుతుంది. సో ఒకటి, గవర్నమెంట్స్ జనరల్గా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ అన్లెస్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎంత ఉంది అని తెలిస్తే తప్ప యాక్షన్స్ జనరల్గా తీసుకోలేరు వాళ్ళు కూడా. సో బర్డెన్ ఎంత ఉందో, ఎంత ప్రాబ్లం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవి తెలియజెప్పడానికి కూడా ఒక ఉద్దేశం ఈ రన్ ఆర్గనైజ్ చేయడం. సో క్యూర్ SMA ఫౌండేషన్ ఫర్ ఆల్మోస్ట్ 7 years. సో వాళ్ళు పేరెంట్స్ ఒక సపోర్ట్ గ్రూప్గా ఫామ్ అయ్యి జనరల్ పబ్లిక్లో కానీ లేదా ఫండింగ్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి అయితే ఫండ్ రాగలతో లేదా గవర్నమెంట్స్ వీళ్ళందరికీ కూడా దీని గురించి తెలియజెప్పడానికి ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ ఫోరమ్స్, అంటే కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేయడం, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడం,
ఇంకెక్కడైనా స్టడీస్ కానీ వాటికి ఏమైనా కావాలంటే ఫండింగ్ చేయడం ఇవన్నీ ట్రై చేస్తున్నారు. సో అల్టిమేట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీన్ని ఎలా ఎక్కువ మంది పిల్లలకి ట్రీట్మెంట్ తీసుకురావచ్చు, లేదా ఇంకా పుట్టని పిల్లలకి ప్రివెన్షన్ అంటే ఎక్కువ మంది పిల్లలు ఈ డిసీజ్తో పుట్టకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవచ్చు. సో ఇవి మెయిన్గా వాళ్ళ ఆబ్జెక్టివ్స్. సో దానికోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ క్యూరియస్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ కొంతమంది ఎస్ఎంఏతో బాధపడుతున్నారు. సో అది మెయిన్ ఉద్దేశం. మెడికల్ ఇది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బై జెనెటిక్ ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? అపియర్ ఎప్పుడు అవుతుంది? టైప్ 1 అన్నిటికంటే చిన్న ఏజ్లో బయటపడుతుంది. అంటే 3-4 నెలల పిల్లలు ఉన్న వయసు పిల్లల్లోనే ఈ లక్షణాలు బయటపడతాయి. మామూలు 3-4 నెలల పిల్లలు మెడల్ నిలబెట్టడం, బోర్ల పడడం ఇవి స్టార్ట్ చేస్తారు. సో ఎస్ఎంఏ ఉన్న పిల్లలు మెడల్ నిలబెట్టడం లేట్ అవ్వచ్చు, కూర్చోవడం లేట్ అవ్వచ్చు. సో నెలల పిల్లలు ఉన్నప్పుడే టైప్ 1 ఎస్ఎంఏ బయటపడుతుంది ఆ లక్షణాలు. టైప్ 2 ఉన్న పిల్లలు కూర్చునే స్టేజ్ వరకు వస్తారు కానీ నడక రాదు. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ దాటినా కూడా కూర్చుంటారు కానీ నడక రాదు. సో మన ఎంత చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుందంటే యూజువల్గా 3-4 నెలల వయసులోని లక్షణాలు బయటపడతాయి. చాలా అరుదుగా కొంతమందికి పుట్టుకతోనే ఆ లక్షణాలు బయటపడవచ్చు. పుట్టినప్పుడు అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో కానీ బాగా ఎదుర్కొంటే చాలా మజిల్స్ అన్ని కండరాలు లూజ్గా ఉంటాయి, ఫీడింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు, పాలు తాగడానికి. సో అర్లీగా అంటే సార్ పుట్టిన పిల్లలు యూజువల్గా 3-4 నెలల వయసులో బయటపడుతుంది. సో ట్రీట్మెంట్ ఉందా సార్? అదే 2019 నుంచి 3 మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇందులో ఏవి కూడా ఈజీగా మన తక్కువ ఖర్చుతో కాదు. ఇవి కోట్లల్లో ఉన్నాయి. మీరు వినుంటారు ఇంతకుముందు న్యూస్లో కూడా. ఒక మెడిసిన్ జీన్ థెరపీ అనేది 16 కోట్లు ఇంజెక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రెండోది స్పిన్రాజా అనే ఇంజెక్షన్ వెన్నెముక నుంచి మనం 4 నెలలకు ఒకసారి జీవితాంతం ఇంజెక్షన్ తీసుకోవాలి. అది కూడా సంవత్సరానికి సుమారుగా 1.5 ఖర్చు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఖర్చు పెట్టుకోవాలి. ప్రిస్టిప్లామ్ అనే ఒక పౌడర్ రూపంలో ఉన్న 3వ మెడిసిన్, అది కూడా సంవత్సరానికి 70 నుంచి 80 లక్షలు ఖర్చు. అది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన ట్రీట్మెంట్. సో మంచి విషయం ఏంటంటే రీసెర్చ్ జరగడం వల్ల అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ అన్ఫార్చునేట్గా మన దేశంలో ఎవ్వరు కూడా ఈ సులభంగా కొనే పరిస్థితి లేదు. అంత ఖర్చుతో కూడుకున్న మందులు. అంటే గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా దీని గురించి? లేకపోతే గవర్నమెంట్ సపరేట్ ఉందా? సో ఇప్పటి వరకు అయితే నిర్దిష్టంగా ఇండివిజువల్ పేషెంట్స్కి హెల్ప్ అయ్యే రకంగా చర్యలు తీసుకోలేదు. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంతకంటే వేల సంఖ్యలో ఉన్న డిసీజెస్ వేరే ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూబర్క్యులోసిస్ ఇలాంటివన్నీ. కానీ మేము అంటే క్యూరియస్ ఎంఏ ద్వారా మెంబర్స్ కానీ మెడికల్ కమ్యూనిటీ మేము తెలియజేయడానికి ట్రై చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్కి ఇది ట్రీట్మెంట్ ఉంది, మనం చిన్న ఏజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా సొసైటీకి ఉపయోగపడే రకంగా అంటే ఎకనామికల్గా కంట్రిబ్యూట్ చేయగలరు. వీళ్ళు కూడా అంటే ఒక్కసారి మనం ఖర్చు అనుకుంటాం కానీ 16 కోట్లు కానీ లేదా కొన్ని లక్షలు ఖర్చు అనుకుంటాం. కానీ ఒక చైల్డ్ కనుక ఇంప్రూవ్ అయితే దే కెన్ ఆల్సో కంట్రిబ్యూట్. అంటే ఫైనాన్షియల్గా జాబ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ దే కెన్ రన్ ఫ్యామిలీ. సో ఇది మనం వెలకట్టలేనంత ట్రీట్మెంట్. ఇది అంటే జస్ట్ ఒక నెంబర్ చూసుకోకుండా చాలా లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు పాపులేషన్లో టెస్ట్ చేసి ఇంతమంది పేషెంట్స్ ఉన్నారని అయితే లేదు మన దగ్గర డేటా. బట్ సుమారుగా అంటే జెనెటిక్ సెంటర్స్లో అంచనా ఏంటంటే ప్రతి 4-5 వేల మందిలో ఒకరు ఎస్ఎంఏతో పుట్టుండొచ్చు. కరెక్ట్. 1 in 10,000. 1 in 10,000 వరల్డ్ వైడ్. సో 1 in 38 క్యారియర్స్ ఉన్నారు. అంటే మనలో 38 మందిలో ఒకరు క్యారియర్స్ ఉండొచ్చు. అంటే ఒక క్యారియర్ ఇంకొక క్యారియర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు హోమోజైగస్ ఉండి ఎఫెక్ట్ అయ్యారు. సో అందుకోసం మనం ముందు ఏంటంటే క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి. పెళ్లి కాకముందుకే ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట. అమ్మాయి అబ్బాయి కొంచెం ముందుకు వచ్చేసి క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చిన్న టెస్ట్ చేసుకుంటే ఒక అమ్మాయి ఒకవేళ క్యారియర్ అయితే తను పెళ్లి చేసుకునే అబ్బాయి క్యారియర్ కాకుండా చూసుకుంటే ఈ డిసీజ్ని మనం కంప్లీట్గా నివారించవచ్చు. సో గవర్నమెంట్ ఏమి లేదు, చిన్న పని ఒక క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అని అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్ శాంపుల్ బ్లడ్ శాంపుల్ తీసుకొని జస్ట్ ఎస్ఎంఏ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసినా కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ ఆమె క్యారియర్ ఏందనుకో తన క్యారియర్ ఉంటేనే తన హస్బెండ్కి క్యారియర్ టెస్ట్ చేసుకోవచ్చు. తను ఒప్పితే క్యారియర్ ఉందనుకోండి హస్బెండ్ నెగిటివ్
వాళ్ళకి నార్మల్ పిల్లలు పుడతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్యారియర్ ఉంటేనే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఇన్ వరల్డ్ వైడ్ అండి. సో మన దగ్గర 3000 సార్ చెప్పండి, 3200 పర్ 1 కిడ్. ప్రతి 4000 మధ్యలో ఒకరు ఎఫెక్టెడ్ ఉంటారు. క్యారియర్స్ మాత్రం 38, 1 in 38 క్యారియర్స్ టెస్ట్ చేసుకొని ఒకసారి నివారించవచ్చు. సిస్టమ్ ఉంచుకుంటారా మరి డిసైడ్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే కంటిన్యూ చేసుకుంటారు. అది లేదు కొంచెం లేట్ అంటే 4th month కంప్లీట్ అయినప్పుడు కూడా ఆమ్నియోసెంటసిస్ ఉమ్మనీరు టెస్ట్ అంటారు. కొంచెం ఉమ్మనీరు తీసేసి కూడా టెస్ట్ చేసేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాతనే టెస్ట్ చేయాలి. లేదండి, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చేస్తే ఇది కనుక్కోవచ్చా? ముందే కనుక్కోవచ్చు. పిల్లలు కాకముందు కనుక్కోవాలంటే ముందే వాళ్ళిద్దరికి చేసి కనుక్కోవచ్చు. ఒకవేళ కనుక్కోలేదు అప్పుడు వాళ్ళు ఏమైనా టెన్షన్లో ఉండి ప్రెగ్నెన్సీలో వస్తారు చాలామంది మాకు 5th month అప్పుడు. సో అప్పుడు కూడా మనం డైరెక్ట్ ఉమ్మనీరులో చూసుకోవచ్చు. MLPA టెస్ట్ అని దీనికి టెస్ట్ చేస్తారు, SMN1G. సో ఆ టెస్ట్ మనం డైరెక్ట్ ఉమ్మనీరులో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనం కంప్లీట్గా నివారించేసుకోవచ్చు. క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా బెస్ట్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఇంత ఖర్చు పడేదానికంటే. ఇన్ని బేబీ ఎఫెక్ట్ అయిన తర్వాత మనకు తెలుసు కదా క్యూర్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి. సో క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ కొంచెం క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ మీద కొంచెం దృష్టి పెడితే మనం ఈ డిజీజ్ ఇవే కాదు అన్ని చాలా మటుకు కొన్ని డిసీజెస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. బట్ దీనికి ఇన్సిడెన్స్ రేట్ ఎక్కువ ఉంది, ప్రివలెన్స్ రేట్ కాబట్టి SMN1 మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవచ్చు. మీ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? అమౌంట్ కాస్ట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ అండి, 2,000 to 3,000 వరకు ఉంటుంది. సో కంపెనీస్ చాలా జెనెటిక్ కంపెనీస్ మనకి ఇంకా తక్కువ రేట్లలో కూడా ఇస్తారు. లేకపోతే మనం ఫండ్స్ కూడా తెచ్చుకొని వాళ్ళకి ఫ్రీ కూడా చేయొచ్చు. ఒక బెల్ట్ ఒక ఎథనిక్ గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళు చాలా ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ డిసీజ్. సో ఆ గ్రూప్నే పట్టుకొని కూడా అందరికి అట్లీస్ట్ 1000 కేసెస్కి చేసినా మనం ఒక 500 కేసెస్ అన్న క్యారియర్ స్క్రీనింగ్ డిటెక్ట్ చేసేస్తే వాళ్ళందరినీ ప్రివెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇదన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, HOD క్లినికల్ జెనెటిక్స్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. 16 to 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే. బేబీని స్కానింగ్ చేసేసి ఎన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి ఫస్ట్ 3 months నుంచి 5th month ఎర్లీ టీఫా స్కానింగ్స్ ఇవన్నీ చేసి కూడా మనం కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ కనుక్కోవచ్చు. ప్లస్ ప్రీనాటల్ డయాగ్నోసిస్ అంటే బొమ్మ నీరు తీసేసి కొరియోనిక్యులస్ టిష్యూ శాంపుల్ తోటి కూడా అన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనం జస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని వెదర్ కంటిన్యూ ప్రెగ్నెన్సీ అన్నమాట అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి SMS వచ్చిన వాళ్ళకు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? అదే టైప్స్ మీద డిపెండ్ ఉంటుంది సార్. ఫస్ట్ టైప్ 3 ఉంది. టైప్ 3 అంటే మనకి ఇప్పుడు 18 years నుంచి అది వాళ్ళకి వస్తుంది, 18 months నుంచి అట్లా. కాబట్టి కొంచెం లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. సో 4th దానికి 21 years నుంచి ఉంటుంది. కొంచెం దాని కండిషన్స్ కొంచెం బాగుంటుంది. Actually father of SMA kid. సో నేను ఈ ఫౌండేషన్కి నా కిడ్కి ఒక 8 months ఉన్నప్పుడు SMA డిటెక్ట్ అయింది. సో ఐ వాజ్ నాట్ అవేర్ SMA అంటే ఏంటి అని తెలియదు నాకు అసలు మాకు ఏంటిది ఇది అనేది. సో ఆ టైంలో నేను ఒక రమేష్ సార్తో కనెక్ట్ అయ్యాను అనమాట. కనెక్ట్ అయ్యి ఈ తర్వాత ఈ ఫౌండేషన్స్ ఫస్ట్ ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది ఇనిషియల్గా. సో నేను ఆ విధంగా కనెక్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఈ ఫౌండేషన్ ఫామ్ అయిపోయింది. సో ఈ ఫౌండేషన్ ఫామ్ అయినప్పుడు మేము ఈ ఫౌండేషన్లో స్టేట్ వైజ్గా డివైడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను తెలంగాణ ఏపీ నన్ను శ్రీలక్ష్మి మేడం గారితో నేను కలిసి ఈ తెలంగాణ ఏపీలో ఈ ఫౌండేషన్కి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఫౌండేషన్ ఏంటంటే అండి ఒకటి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం SMA అంటే ఏంటి, ఇంకొకటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడం ఈ ఫౌండేషన్ ద్వారా. ఎలా అంటే ఇప్పుడు SMA అంటే ఇట్స్ రిక్వైర్డ్ మల్టీ డిసిప్లినరీ క్లినిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవసరం వస్తారు. అంటే చాలా మంది డాక్టర్స్ న్యూరాలజిస్ట్ అవసరం వస్తారు, జెనెటిక్స్ అవసరం వస్తారు, మాకు పల్మనాలజిస్ట్ అవసరం వస్తారు, అండ్ ఆర్థోపెడిక్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ అవసరం వస్తారన్నమాట. SMAని ఒక ట్రీట్ చేయాలంటే SMAని ట్రీట్ చేయాలంటే ఈ అందరు డాక్టర్లు అవసరం వస్తారన్నమాట. సో ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఈ ఫౌండేషన్ ద్వారా మేము వర్క్ చేస్తాం అనమాట. ఇప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్లో SMA క్లినిక్ అని కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ప్యాకేజ్ ప్రైస్లో ఒక తక్కువ ప్రైస్లో
డాక్టర్ రమేష్ గారి సహకారంతో మేము ఒక తక్కువ ప్రైస్లో ఒక SMA క్లినిక్స్ అని ఆ రోజు ఈ అందరు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు మా కోసము. సో ఆ రోజు ఓన్లీ SMA పిల్లల్ని మాత్రమే చూస్తారనమాట. ఎవ్రీ 2 months ఈ క్లినిక్ రన్ అవుతుంది రెయిన్బో హాస్పిటల్లో. సో ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది కొద్దిగా ఉంది. SMA అంటే ఏంటంటే గూగుల్ సెర్చ్ చేస్తారు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ని ఎలా మేనేజ్ చేయడం అనేది కూడా తెలియదు. సో మేము ఈ ఫౌండేషన్లో మేము ఒక ఏంటంటే ఒక సోషల్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్ అలా క్రియేట్ చేస్తాం స్టేట్ వైజ్గా. సో ఇప్పుడు విలేజ్ వల్ల ఉన్న వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలి, SMAని ఎలా మేనేజ్ చేయాలి, సో వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే సో వాళ్ళు మేము వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇన్ కేస్ ఏమైనా సపోర్ట్ కావాల్సి మా తరఫు నుంచి మా దగ్గర వీలైనంత సపోర్ట్ చేయడము. ఇంకొకటి మేము ఈ వీల్ చైర్స్ సపోర్ట్ చేయడము, మరి వాళ్ళకి ఏంటంటే ఈ ఆక్సిజన్ తీసుకొని బైపాస్ మిషన్స్, ఈ విధంగా మేము ఎవరైనా మాకు కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తే ఒక పూర్ వాళ్ళని ఐడెంటిఫై చేసేసేసి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, ఎందుకంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్లీ ఛాలెంజింగ్, ఒకటి పేరెంట్కి ఫైనాన్షియల్లీ ఛాలెంజింగ్, అండ్ కిడ్ అనేది చాలా సఫర్ అవుతాడు ఈ ప్రాబ్లమ్తో. ఒక్కసారి SMA వచ్చిన కిడ్ అయితే వాళ్ళు సఫరింగ్ చాలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ నిమోనియా కానీ వాళ్ళు నడవలేరు, సో వాళ్ళకి మజిల్ వీక్నెస్ ఉంటుంది, తినడానికి ప్రాబ్లం అవుతుంది కొందరికి. సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం వలన కొందరికి ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సో వాటికి డిఫరెంట్ ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ మొబైల్ కావడానికి మేము వీల్ చైర్స్ అవసరం వస్తాయి, వాళ్ళకి పీల్చుకోవడానికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి బైపాస్ మిషన్స్ అలాంటి అవసరాన్ని వస్తాయి అన్నమాట. సో ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఒక డిఫరెంట్ పీపుల్ని లైక్ కంపెనీస్ రీచ్ అయ్యి వాళ్ళతోటి ఈ విధంగా మేము ఫౌండేషన్ ఉందండి హెల్ప్ చేస్తారా అని చెప్పి వీఆర్ వర్కింగ్ విత్ కంపెనీస్ ద్వారా తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి అందరికీ హెల్ప్ చేస్తాము. యాజ్ అ ఫౌండేషన్ మాకు మెయిన్ ఇంటెన్షన్ అండ్ ఈ రన్ అండ్ రైడ్ ఫర్ SMA ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడము, సెకండ్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ అండి. ఎందుకంటే మెడిసిన్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కిడ్స్ SMAతో డిఫెక్ట్ అవుతున్నారు, కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రివెన్షన్ మీద వర్క్ చేస్తే ఈ ఫ్యూచర్ జనరేషన్ అనేది కొద్దిగా సేఫ్గా ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళకి SMA ఫ్రీ ఉంటారు. సో అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ SMA ఫ్రీ వరల్డ్. యూ వాంట్ టు సీ SMA ఫ్రీ వరల్డ్ బేసికల్లీ. సో దీని ద్వారా ఈ రన్ ద్వారా మేము తెలియజేసుకున్నది ఏమనంటే, ఒకటి అవేర్నెస్, ఒకటి ప్రివెన్షన్. అట్లే గవర్నమెంట్ వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ద మెడిసిన్ ఈజ్ మెడిసిన్ చాలా ఎక్స్పెన్సివ్ కనుక అఫోర్డబిలిటీ అనేది ఒకటి పెద్ద ఛాలెంజింగ్ కనుక, సో గవర్నమెంట్ వాళ్ళు ముందరికి వచ్చి ఈ ఫార్మా కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యేసేసి ఈ ఉన్న పిల్లలకి గవర్నమెంట్ ఒక సహాయం అందించి వాళ్ళకి ఈ మెడిసిన్ అందించగలిగితే చాలా సంతోషం. థ్యాంక్ యూ. వెస్ట్ ఇప్పుడు మీరు విన్నట్టుగా ఈ జబ్బు వలన పిల్లలు చాలా బాధపడుతున్నారు. పిల్లలే కాదు, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కష్టపడుతున్నారు. మాకు తెలుసు, మా అందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత అవగాహన ఉంటే అంత బాగుంటుంది. అప్పుడే ప్రివెన్షన్ కోసం చూస్తాము. కాబట్టి మీ మీడియా వాళ్ళని దయచేసి ఎక్కువగా మీరు ఈ విషయం గురించి చెప్తే ఎక్కువ మందికి తెలుసుకొని ఈ రన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, తెలుసుకుంటారు, విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు ఒకసారి విషయాలు తెలుసుకుంటే తర్వాత వాళ్ళు కూడా ఎలా ప్రివెంట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క వయసు వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కొంచెం అందరూ ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని ప్రార్థిస్తున్నాను. Welcome to Run and Ride on SMA. We are organizing this ride on 4th of August at Gachibowli Stadium. We request all the cyclists and runners in Hyderabad to come and participate in this run and create awareness in support of children suffering from spinal muscular atrophy. Your participation will encourage young parents and youngsters who are not married to know about this disorder and prevent its occurrence in India. Thank you.